Hi viewers, welcome to Markets at 11 AM. Details loki velladite markets చూసుకున్నట్లయితే మైల్డ్లీ లోయర్ నోట్ తో డేని స్టార్ట్ చేయడం చూసాము. అండ్ సెన్సెక్స్ విషయాన్ని గనుక వచ్చినట్లయితే నిన్నటి క్లోజింగ్ కి అరౌండ్ 46 పాయింట్స్ అప్ సైడ్ తో 36258 వద్ద ఓపెన్ అయిన సెన్సెక్స్ ప్రస్తుతం గనుక చూసుకున్నట్లయితే అరౌండ్ 12 పాయింట్స్ నెగటివ్ గా 36200 వద్ద ట్రేడ్ అవుతూ వస్తోంది. అండ్ నిఫ్టీ చూసినట్లయితే ప్రీవియస్ క్లోజింగ్ కి అరౌండ్ 4 పాయింట్స్ అప్ సైడ్ తో 10,859 కీ లెవెల్ అయిన 10,850 ని హోల్డ్ చేస్తూ మోవడం మనం చూసాము. బట్ ఆ ప్రస్తుతం కనుక చూసుకున్నట్టయితే నిఫ్టీ అరౌండ్ 13 పాయింట్స్ డౌన్ సైడ్ తో 10,842 ఆ రేంజ్ లో ట్రేడ్ అవుతూ వస్తోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కనుక చూసుకున్నట్టయితే 7 పాయింట్స్ డౌన్ సైడ్ తో 27,713 వద్ద ఓపెన్ అయిన బ్యాంక్ నిఫ్టీ ప్రస్తుతం చూసుకున్నట్టయితే 109 పాయింట్స్ నెగిటివ్ గా 27,610 వద్ద ట్రేడ్ అవుతూ వస్తోంది. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయాన్ని కనుక వచ్చినట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ ప్రస్తుతం చూసుకున్నట్టయితే కొంత అవుట్ పర్ఫామ్ చేయడం మనం చూస్తున్నాము. కంపేర్ టు డిక్లైన్సెస్ అడ్వాన్సెస్ డామినేటింగ్గా ట్రేడ్ అవుతున్నాయి. అడ్వాన్సెస్ 938గా ట్రేడ్ అవుతుండగా డిక్లైన్సెస్ 625గా ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. బట్ మార్కెట్స్లో కనుక చూసుకున్నట్టయితే ఓపెన్ అయిన లెవెల్స్ నుండి కనుక అబ్జర్వ్ చేసుకున్నట్టయితే మార్కెట్స్ ఓపెన్ అయిన లెవెల్స్ని నిలబొట్టుకోలేకుండా అక్కడ నుండి కూడా ఒక డౌన్ ట్రెండ్ అనేది రావడం మనం చూసాము. బట్ లాస్ట్ ఒక 10 to 15 మినిట్స్ బ్యాక్గా చూసుకున్నట్టయితే ఒక మంచి రికవరీ అనేది వచ్చినప్పటికీ కూడా ఎగైన్ మార్కెట్స్ రికవరీ వచ్చిన లెవెల్ దగ్గర నుంచి కూడా మళ్ళీ చిన్న కరెక్షన్ అనేది మనం చూస్తూ ఉన్నాము. ఓవరాల్గా చూసుకోవాలి అంటే వాలటిలిటీ అనేది ఎక్కువగా కనిపిస్తోంది మార్కెట్స్లో. అండ్ రూపీ కనుక చూసుకున్నట్టయితే 70.46తో డేని ఫ్లాట్గా స్టార్ట్ చేయడం మనం చూసాము. ఇక నిఫ్టీ గెయినర్స్ అండ్ లూజర్స్లో కనుక చూసుకున్నట్టయితే యూపీఎల్ 1.66% అండ్ టాటా మోటార్స్ 1.67%, బజాజ్ ఆటో అరౌండ్ 1%, ఎన్టీపీసీ 1% అండ్ హెచ్యుఎల్ 0.76% వరకు పాజిటివ్గా మోవడం చూస్తున్నాము. అండ్ నిఫ్టీ లూజర్స్లో కనుక వెళ్ళినట్టయితే ఇండస్ఇండ్ బ్యాంక్ 2.5%, హెచ్పీసీఎల్ 2.38% అండ్ విప్రో 1.66%, భారతీ ఇన్ఫిటెల్ 1.5% అండ్ బీపీసీఎల్ 1.5% వరకు నెగిటివ్ బేస్లో ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తూ వస్తున్నాయి. ఇక ఏషియన్ మార్కెట్స్ విషయాన్ని కనుక వస్తే ఏషియన్ మార్కెట్స్ మిక్స్డ్గా మూవ్ అవడం చూస్తున్నాము. అరౌండ్ నికై, హ్యాంగ్సెంగ్ అండ్ తైవాన్ ఇండెక్స్ నెగిటివ్ బేస్లో ట్రేడ్ అవుతుండగా స్ట్రైట్ టైమ్స్, కోస్పీ అండ్ షాంఘై కాంపోజిట్ పాజిటివ్ మోడ్లో ట్రేడ్ అవుతున్నాయి. నికై అరౌండ్ 227 పాయింట్స్ అండ్ హ్యాంగ్సెంగ్ 33 పాయింట్స్, తైవాన్ ఇండెక్స్ 37 పాయింట్స్ వరకు నెగిటివ్గా మూవ్ అవుతుండగా స్ట్రైట్ టైమ్స్ 18 పాయింట్స్ అండ్ కోస్పీ అరౌండ్ 2 పాయింట్స్, షాంఘై కాంపోజిట్ అరౌండ్ 4 పాయింట్స్ వరకు పాజిటివ్ ధరంతో ప్రజెంట్ ట్రేడింగ్ని కొనసాగిస్తున్నాయి. ఇక ఎస్జీఎక్స్ నిఫ్టీ విషయాన్ని కనుక వస్తే అరౌండ్ 2 పాయింట్స్ పాజిటివ్గా 10,878 వద్ద ఎస్జీఎక్స్ నిఫ్టీ ట్రేడ్ అవుతూ వస్తోంది. ఇక బీఎస్సీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ గెయినర్స్ కనుక చూసుకున్నట్టయితే అమర్ రాజా బ్యాటరీస్ అరౌండ్ 3% అండ్ రిలయన్స్ ఇన్ఫ్రా 2.81%, టొరెంట్ ఫార్మా 2.80%, బజాజ్ హోల్డింగ్స్ 2.23% అండ్ దివీస్ ల్యాబ్స్ 2% పైగానే పాజిటివ్ వేస్లో మోవడం చూస్తున్నాము. అండ్ బీఎస్సీ స్మాల్ క్యాప్ గెయినర్స్ కనుక చూసుకున్నట్టయితే త్రివేణి టర్బైన్ అరౌండ్ 4.71%, ట్రైడెంట్ నియర్లీ 4%, మెర్క్ 3.35%, జిఎన్ఎఫ్సి 3.22% అండ్ విఏటెక్ వ్యాబాగ్ 3% వరకు పాజిటివ్ మొమెంటంలో ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. ఓవరాల్గా మార్నింగ్ సెషన్ మార్కెట్స్పై విశ్లేషించేందుకు ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్కి ఆన్సర్ చేసేందుకు ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు టెక్నికల్ అనలిస్ట్ సూర్యదేవ్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు ఇలాంటి డౌట్స్ నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ సూర్యదేవ్ గారు మీ డౌట్స్కి ఆన్సర్ చేస్తారు. అండ్ అలాగే వ్యూయర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ చూసినట్టయితే 9963155552 ఈ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతోంది. సో మీకు ఇలాంటి డౌట్స్ నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. హాయ్ సూర్యదేవ్ గారు. హాయ్ అండి. మార్కెట్స్ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే కొంత లోయర్ నోట్తో ఫ్లాట్గా మన డేని స్టార్ట్ చేయడం మనం చూసాం మార్కెట్స్. బట్ అక్కడ నుండి కూడా చూసుకున్నట్టయితే ఓపెన్ అయిన లెవెల్స్ని నిలబెట్టుకోలేకుండా అక్కడ నుండి కూడా ఒక చిన్న డిప్ అనేది వచ్చింది మార్కెట్స్లో. కొంతవరకు డౌన్ సైడ్లోకి రావడం మనం చూసాం. బట్ అక్కడ నుండి కూడా ఒక స్ట్రాంగ్ రికవరీ అనేది వచ్చినప్పటికీ కూడా ఎగైన్ అది సస్టైన్ అవ్వలేక మళ్ళీ మార్కెట్స్ ఆ కరెక్షన్ మోడ్లోకి టర్న్ అవుతున్నట్టు కనిపిస్తున్నాయి. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్లో అసలు ఓవరాల్గా ఎలాంటి ట్రెండ్ని మీరు నోట్ చేస్తున్నారు? ఈ రోజు కనుక చూసుకుంటే మనకి F&O ఎక్స్పైరీ కూడా ఉంది. సో మార్కెట్స్ ఆ ట్రెండ్ అనేది ఎలా ఉండే అవకాశం ఉందంటారు? చూడండి, ఈరోజు ట్రేడింగ్ గురించి మనం మాట్లాడుకోవడానికి ముందుగా నిన్నటి ట్రేడింగ్ గురించి చూడాల్సి ఉంటుంది. సో నిన్న నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ సెన్సెక్స్లో కానీ ఒక లాంగ్ లెగ్డ్ దోజీ ప్యాటర్న్ లాంటిది ఏర్పడింది. సో కాబట్టి ఒక హయ్యర్ లెవెల్స్లో ఇలాంటి ప్యాటర్న్ ఏర్పడ్డే ఫస్ట్ ఇండికేషన్ అనమాట. మనకి అక్కడ బుల్స్ అండ్ బేర్స్ ఈక్వల్గా ఉన్నారని ఫస్ట్ ఇండికేషన్గా వస్తుంది. సో అక్కడ నుంచి ట్రెండ్ మారడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో నిన్న నిఫ్టీ విషయానికి వస్తే 10,870 టాప్ అంటే డే హై దగ్గరలో ఉంది, 10,749 డేలో. సో ఈ హై అండ్ లో లెవెల్స్ అనేది కీలకంగా భావించాల్సి ఉంటుంది నెక్స్ట్ డైరెక్షన్ కన్ఫర్మ్ చేయడానికి.
సో ఎటువైపు అయితే మార్కెట్ బ్రేక్అవుట్ కానీ బ్రేక్ డౌన్ కానీ తీసుకుంటుందో అక్కడ వైపే నెక్స్ట్ డైరెక్షన్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ప్రస్తుతానికి నిన్నటి క్యాండిల్ ఏదైతే ఉందో దానికి కిందే ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. అంటే ఓవరాల్గా నిన్నటి క్లోజింగ్ కిందే ట్రేడ్ అవుతుంది కాబట్టి ఒక నెగిటివ్ సెషన్ అనేది ఈరోజు చూస్తూ ఉన్నాం. సో ఓవరాల్గా ఈరోజు కనుక ఒక నెగిటివ్ సెషన్ అంటే 10,800 కిందే నిఫ్టీ కనుక క్లోజ్ అయితే ఒక డౌన్ సైడ్ మూమెంటం అనేది కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అప్ సైడ్ అనేది ఆటోమేటిక్గా ఇంతకుముందు అన్నట్టు 10,870 కానీ 10,890 ఆ జోన్ దగ్గరలో ఉంది. ఆ జోన్ కనుక క్రాస్ అయితే నెక్స్ట్ మనకు 100-150 పాయింట్స్ అప్ సైడ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దాని కింద ఉన్నంత వరకు మాత్రం నెగిటివ్ జోన్లోనే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఓవరాల్గా మనకి టెక్నికల్ ఇండికేటర్స్ కూడా డౌన్ సైడ్ మూమెంటాన్ని ఇండికేట్ చేస్తున్నాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. మన అడ్వాన్స్ డిక్లైన్ రేషియో గమనించిన అది 50-50 ఉన్నాయి. అంటే బుల్స్ అప్ సైడ్ డౌన్ సైడ్ షేర్స్ అన్నీ ఈక్వల్గా ఉన్నాయి. అంటే ప్రస్తుతానికైతే ఈ ప్రజెంట్ లెవెల్స్లో బుల్స్ అండ్ బేర్స్ స్ట్రెంగ్త్ అనేది ఈక్వల్గా ఉంది. సో ఇక్కడ ఎవరు పైచేయి అవుతుంది అన్నది మనం ఈరోజు క్లోజింగ్ వరకు గమనిస్తే తెలిసిపోతుంది. సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 27,430 అనేది ఫస్ట్ సపోర్ట్గా ఉంటుంది. ఆ సపోర్ట్ కనుక బ్రేక్ డౌన్ అయితే బ్యాంక్ నిఫ్టీలో డౌన్ సైడ్ మూమెంటం బిగిన్ అయిందని భావించాల్సి ఉంటుంది. సో మనకి ఈరోజు కనుక బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ సెటిల్మెంట్ ఉంది కాబట్టి మేజర్ బ్యాంకింగ్ రిలేటెడ్ యాక్టివిటీస్ అనేది సెకండ్ హాఫ్లో వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మనకి మేజర్ వొలాటిలిటీ అనేది సెకండ్ హాఫ్లోనే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో సెక్టరల్ వైజ్ గమనించిన ఒక మిక్స్డ్ ట్రెండ్ అనేది గమనించవచ్చు. కొద్ది సెక్టర్స్ అప్ సైడ్లో ఉంటే కొద్ది సెక్టర్స్ ప్రాఫిట్ బుకింగ్ ఎదుర్కొంటున్నాయి. సో ఓవరాల్గా ఈ లెవెల్ అనేది కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమయమే. సో మనకి నెక్స్ట్ ట్రెండ్ ఎటువైపు ఉంది అన్నది కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతనే నెక్స్ట్ ట్రేడ్ చేయడం ప్రస్తుతానికైతే అది బెస్ట్ స్ట్రాటజీ అని చెప్పవచ్చు. అప్పటి వరకు ఈరోజు వెయిట్ అండ్ వాచ్ దూరంలోనే ఉండాలి. లాంగ్ పొజిషన్స్ ఉన్న వాళ్ళు మాత్రం వీలైనంత వరకు ప్రాఫిట్స్ బుక్ చేసుకోమని చెప్తాను. ఓకే సూర్యదేవ్ గారు, ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఓవరాల్గా ఈరోజు ఆటో ప్యాక్ అంతా కూడా చూసుకున్నట్టయితే కొంత ర్యాలీలో మూవ్ అవడం చూస్తున్నాము. అన్నిటికన్నా చూసుకున్నట్టయితే టాటా మోటార్స్ కనుక చూసుకున్నట్టయితే టెక్నికలీ అప్ ట్రెండ్ అనేది ఇందులో కంటిన్యూ అవుతూ వస్తూ ఉంది. ఈరోజు కూడా చూసుకున్నట్టయితే స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతూ నిఫ్టీ టాప్ గెయినర్స్లో వన్ ఆఫ్ ద గెయినర్గా టాటా మోటార్స్ ట్రేడ్ అవుతూ రావడం మనం చూస్తున్నాము. సో దీన్ని కనుక చూసుకున్నట్టయితే రెసిస్టెన్స్ పరంగా ఎక్కడ ఫేస్ చేసే ఛాన్స్ ఉందంటారు? ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ఏదైతే అప్ ర్యాలీ అనేది కంటిన్యూ అవ్వడం చూస్తున్నామో ఇది ఇంకా ఫర్దర్గా ఎంతవరకు వెళ్ళొచ్చు అంటారు? సో అండి, ఇంతకుముందు అనుకున్నట్టు టాటా మోటార్స్ మిగతా ఆటో సెక్టర్లో ఉన్న మిగతా స్టాక్స్తో కంపేర్ చేస్తే చాలా వీక్గా ట్రేడ్ అయింది. ప్రస్తుతానికి లోయర్ లెవెల్స్లో ఒక బేస్ అనేది ఫామ్ చేసుకొని అప్ సైడ్ మూమెంటం రావడానికి ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ నుంచి మనకు నిన్న మొన్న గమనిస్తే 177 కీలకమైన రెసిస్టెన్స్ కూడా బ్రేక్అవుట్ చేసి అప్ సైడ్ వెళ్తుంది కాబట్టి ఇక్కడ నుంచి నెక్స్ట్ రెసిస్టెన్స్ అనేది 203 దగ్గరలో ఉంది. 203, 205 ఆ జోన్ దగ్గరలో నెక్స్ట్ రెసిస్టెన్స్ ఉంది. సో ఇప్పుడు 187 ఆ జోన్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. అంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఇంకా ఒక 20 పాయింట్స్ అప్ సైడ్ అన్నది వెళ్ళిన తర్వాతనే రెసిస్టెన్స్ అనేది ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. సో ప్రస్తుతానికైతే ఇది బుల్లిష్గానే ఉంది. మనం లాస్ట్ ఫ్యూ డేస్గా కూడా చెప్పడం జరుగుతుంది. ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పరంగా టాటా మోటార్స్ ఇక్కడ ఫస్ట్ ప్రైస్ పాయింట్గా చూస్ చేసుకోవచ్చు అని. సో ఇంకా కొద్ది రోజులు అప్ సైడ్ మూమెంటం కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఓకే అండి, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. కాల్స్ తీసుకుందాము. ఫస్ట్ కాలర్ ఉన్నారు గుంటూరు నుండి రోహిత్. హలో. యా, గుడ్ మార్నింగ్ రోహిత్, అడగండి. ఓకే, జెన్ టెక్నాలజీస్ 90లో తీసుకున్నారా? సెకండ్ స్టాక్ ఏమన్నారు? ప్రజ్ ఇండస్ట్రీస్. యా, ప్రజ్ ఇండస్ట్రీస్ ఎంతలో హోల్డ్ చేస్తున్నారు? 120. ఓకే, షార్ట్ టర్మ్ తో తీసుకున్నారా రోహిత్, లేదంటే లాంగ్ టర్మ్ కా? ఓకే. సో జెన్ టెక్నాలజీ విషయానికి వస్తే లాంగ్ టైంలో బాగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే షార్ట్ టైంలో కొద్దిగా కరెక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మీరు లాంగ్ టైమ్ పర్పస్లోనే తీసుకుని అంటున్నారు కాబట్టి ఉన్న పొజిషన్ మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. లోయర్ లెవెల్స్లో ఒక స్టాప్ లాస్ అనేది పెట్టుకోండి. దీనికి రీసెంట్గా 57-60 రూపీస్ దగ్గర ఒక బేస్ అయితే ఫామ్ చేసుకుంది కాబట్టి ఆ జోన్ దగ్గర స్టాప్ లాస్ అనేది పెట్టుకోండి. సో ఆ జోన్ వరకు మళ్ళీ ఒకసారి రీటెస్ట్ చేయలేకపోవచ్చు. అంటే కొద్దిగా కరెక్షన్ వచ్చినప్పటికీ ఇది 60-65 ఆ జోన్ దగ్గరనే మళ్ళీ సపోర్ట్ తీసుకొని మళ్ళీ అప్ సైడ్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో ప్రస్తుతానికి 84 దగ్గర ఒక రెసిస్టెన్స్ని ఎదుర్కొంటుంది జెన్ టెక్నాలజీ. సో ఆ జోన్ కనుక బ్రేక్అవుట్ వస్తే అప్ సైడ్లోకి మళ్ళీ వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో ప్రస్తుతం షార్ట్ టైంలో మాత్రం కొద్ది కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి
ఈ మధ్యలో ఏదైనా బౌన్స్ వస్తే మీ బయింగ్ ప్రైస్ కనుక వస్తే ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయండి. లేదంటే మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అన్నారు కాబట్టి క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. మధ్యలో కొద్దిగా కరెక్షన్ వచ్చినా మీరు భయపడకుండా హోల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రజ్ ఇండస్ట్రీస్ విషయానికి వస్తే ప్రజ్ ఇండస్ట్రీస్ చాలా వరకు హయ్యర్ లెవెల్స్లో మూవ్ అవ్వడం, నిన్న 120 దగ్గర నుంచి ఆల్మోస్ట్ 145 ఆ జోన్ వరకు స్ట్రాంగ్ బౌన్స్ అయితే వచ్చింది. ప్లస్ దాంట్లో తగ్గట్టుగా వాల్యూమ్స్ కూడా జనరేట్ అయ్యాయి. కాబట్టి ప్రస్తుతానికైతే దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. లోయర్ లెవెల్స్ అంటే మీకు బయింగ్ ప్రైస్ దగ్గర స్టాప్ లాస్ అనేది పెట్టుకోండి, ఒక ట్రైలింగ్ స్టాప్ లాస్ మాదిరి పెట్టుకోండి. సో వాల్యూమ్స్ వచ్చాయి కాబట్టి ఇంకా కొద్దిగా ఇది ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశాలు కూడా కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ కాల్ చూద్దాము. హైదరాబాద్ నుండి హరీష్. హలో హరీష్, వాయిస్ బ్రేక్ అవుతోందండి. 27,500 ఫుట్ అండి బ్యాంక్ నిఫ్టీ. ఓకే ఎక్స్పైరీ బై చేయొచ్చు అంటారా? ఓకే 27,500 పుట్ ఆప్షన్ ఈరోజు బై చేయొచ్చు అంటే బై చేయొచ్చు అండి. కాకపోతే రిస్క్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మీరు దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఈరోజే సెటిల్మెంట్ కాబట్టి వొలాటిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో నా ఉద్దేశంలో అయితే ఇది ఓవరాల్గా 27,400 దాన్ని అయితే టెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు షార్ప్గా ప్రాఫిట్ బుక్ చేసుకునే మీరు చేయగలుగుతానంటే మీరు బై చేసుకోండి. డిప్ రాగానే ఇమీడియట్గా కవర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే సూర్యదేవ్ గారు, మెయిన్గా చూసుకున్నట్టయితే భారతీ ఇన్ఫ్రాటెల్ కనుక చూసుకున్నట్టయితే లాస్ట్ ఒక 2 to 3 ట్రేడింగ్ సెషన్స్ కనుక ఈ స్టాక్ అబ్జర్వ్ చేసినట్టయితే కొంత కరెక్షన్లోనే మూవ్ అవుతూ రావడం మనం చూస్తున్నాము. ఒక చిన్న ర్యాలీ తర్వాత ఈ స్టాక్ అగైన్ మళ్ళీ హైస్ నుండి కరెక్ట్ అవుతూ వస్తుంది. ఈ రోజు కూడా చూసుకున్నట్టయితే కొంత వీక్గానే మూవ్ అవుతుంది. సో టెక్నికల్ చార్ట్స్ పరంగా కనుక అబ్జర్వ్ చేసుకున్నట్టయితే స్టాక్ ట్రెండ్ అనేది ఎలా ఉందంట? భారతీ ఇన్ఫ్రాటెల్ భారతీ ఇన్ఫ్రాటెల్ రీసెంట్గా 245 జోన్ దగ్గర నుంచి షార్ప్ బౌన్స్ రావడం చూసాం. కాకపోతే ఇది ఎప్పుడైతే ఒక ప్రీవియస్ ఒక గ్యాప్ డౌన్ లెవెల్ అంటే మనకి లాస్ట్ ఫ్యూ మంత్స్గా గమనిస్తే 305, 300 ఆ జోన్ దగ్గర ఒక గ్యాప్ అనేది ఏర్పడింది. కాబట్టి ఆ గ్యాప్ని నిన్న టెస్ట్ చేయడం, అక్కడ నుంచి మళ్ళీ రివర్సల్లోకి ఎంటర్ అవ్వడం చూస్తున్నాం. సో ఎప్పుడైతే ఈ గ్యాప్స్ అన్నది డౌన్ సైడ్ గ్యాప్స్ ఫామ్ అవుతాయో ఆ గ్యాప్స్ అన్నది మళ్ళీ రీటెస్ట్ చేసినప్పుడు రెసిస్టెన్స్గా వర్కౌట్ అవుతాయి. సో అది నిన్న జరగడం చూస్తున్నాం. ప్రస్తుతానికి అదే గ్యాప్ లెవెల్ నుంచి రివర్స్ అవుతుంది కాబట్టి ఇంకా కొద్దిగా డౌన్ సైడ్ మూమెంటం వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ప్రస్తుతానికి 300 రెసిస్టెన్స్గా ఉంటుంది. డౌన్ సైడ్లో 270 మైనర్ సపోర్ట్గా ఉంటుంది. ఓకే నెక్స్ట్ కాల్ చూద్దాము. తణుకు నుండి నాగేశ్వరరావు కాలర్ ఉన్నారు. హలో నమస్తే నాగేశ్వరరావు గారు, అడగండి. స్టాక్ నేమ్ మళ్ళీ చెప్పండి. అరవింద్ అండి, అరవింద ఫార్మానా? అరవింద్ ఓకే అండి. ఈ లెవెల్లో ఓకే సో వేదాంత ఫ్యూచర్స్ ఈ లెవెల్లో బై చేయడం మీకు కొద్దిగా రిస్క్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే మన నిన్న రీసెంట్గా 198 ఆ జోన్ దగ్గర రెసిస్టెన్స్ని ఎదుర్కొని మళ్ళీ డౌన్ సైడ్లోకి రావడం చూస్తున్నాం. ఈరోజు ఆ రెసిస్టెన్స్ కిందే ట్రేడ్ అవుతూ ఉంది. సో ఒకసారి మీరు 198, 199 ఆ జోన్ క్రాస్ అయిన తర్వాత లాంగ్ ఫ్యూచర్స్లో లాంగ్ పొజిషన్స్ బిల్డప్ చేయడానికి ప్రయత్నం చేయండి. అప్పటి వరకు ఇది కొద్దిగా వీక్నెస్ కొనసాగే అవకాశాలే ఉంటాయి. సో ప్రస్తుతానికైతే వీక్గా ఉంది కాబట్టి ఫ్యూచర్స్లో లాంగ్స్ని అవాయిడ్ చేయమని చెప్తాను. వేదాంత విషయంలో అరవింద్ విషయానికి వస్తే అరవింద్ ఆల్మోస్ట్ లోయర్ లెవెల్స్లో కొద్దిగా సైడ్ వేస్ మూమెంటంలో ఉంది. కాబట్టి ఈ ప్రస్తుతానికైతే ఇప్పుడు ఉన్న సెంటిమెంట్ ప్రకారం ఈరోజు వెయిట్ చేయండి. మీరు లాంగ్స్ బిల్డప్ చేయడానికి ముందుగా ఈరోజు కొద్దిగా వెయిట్ చేయమంటాను. ఈరోజు మార్కెట్ ఎటువైపు డైరెక్షన్ తీసుకుంటుందో ఒకసారి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మీరు నెక్స్ట్ రేపు ఫ్రెష్గా ట్రేడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు మనకు కన్ఫర్మేషన్ కూడా వస్తుంది మార్కెట్ డౌన్ సైడ్లా లేదా అప్ సైడ్లా వెళ్తుంది అని.
సో ఆ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత లాంగ్స్ అనేది బిల్డప్ చేసుకోండి. ప్రస్తుతానికైతే డౌన్ సైడ్ రిస్క్ అయితే ఉంటుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి మీరు. హైదరాబాద్ నుండి రవి కాలర్ ఉన్నారు. హలో. హలో, రిలయన్స్ ఇండస్ట్రీస్ 1120 కాల్ వస్తున్నాడు. ఓకే, తీసుకున్నారా? తీసుకున్నాను. రిలయన్స్ ఆల్మోస్ట్ ఒకసారి లోయర్ లెవెల్స్ నుంచి అంటే లాస్ట్ ఫ్యూ డేస్గా గమనిస్తే 1020 దగ్గర నుంచి 1180 వరకు వెళ్ళడం, అక్కడ నుంచి మళ్ళీ కరెక్షన్ మోడ్లో ఎంటర్ అయింది. నా ఉద్దేశంలో 1120 కాల్ ఆప్షన్ పెద్దగా మీకు వర్కౌట్ కాకపోవచ్చండి. సో ప్రస్తుతానికైతే వీక్గా ట్రేడ్ అవుతుంది. ఇది ఒక్కసారి 1100 కనుక బ్రేక్ డౌన్ అయితే డౌన్ సైడ్ ఇంకా డౌన్ సైడ్ మూమెంటం వచ్చే అవకాశాలు ఉంటాయి. సో రీసెంట్ లో లెవెల్ మళ్ళీ 1060 ఆ జూన్ వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో మీరు ఆల్రెడీ తీసుకుంటే కనుక ఏదైనా బౌన్స్ వస్తే ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ కాల్ చూద్దాము. అనంతపురం నుండి వేణు కాలర్ ఉన్నారు. హలో. 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 హలో, వేణు అడగండి. బంధన్ బ్యాంక్ ఏ లెవెల్లో తీసుకున్నారో బంధన్ బ్యాంక్? 501 మేడం. 501లో తీసుకున్నారా? 501లో తీసుకున్నా అంటున్నారా? అవును సార్. సో బంధన్ బ్యాంక్ ఈ రోజు అయితే రిజల్ట్ ఉందనుకుంటాను. కొద్దిగా వెయిట్ చేయండి. రిజల్ట్స్ ఏదో కొద్దిగా పాజిటివ్గా వస్తే మళ్ళీ ఒకసారి బౌన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మీ బయింగ్ ప్రైస్ వచ్చే అవకాశం అయితే ఉంది. దాదాపు అంటే రిజల్ట్స్ కొద్దిగా పాజిటివ్గా ఉంటే కనుక మీ బయింగ్ ప్రైస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ బౌన్స్ వచ్చినప్పుడు ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయండి. ప్రస్తుతానికైతే ఒక షార్ట్ టైంలో కొద్దిగా నెగిటివ్గానే ఉంది. ఆ మధ్యలో ఈ రోజు ప్యాటర్న్ కనుక గమనించినట్టయితే లోయర్ లెవెల్స్ నుంచి కొద్దిగా కౌంటర్ అప్ మూవ్లోకి ఎంటర్ అయినట్టు కనిపిస్తుంది. సో ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. బౌన్సెస్ వస్తే మీ బయింగ్ ప్రైస్ దగ్గర ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయండి. మీరు వెరీ లాంగ్ టైమ్ ఇన్వెస్టర్ అయితే క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఓకే సూర్యదేవ్ గారు, ముఖ్యంగా చూసుకున్నట్టయితే కొంతవరకు ఫార్మా స్పేస్ స్టాక్స్ మనం చూసుకున్నట్టయితే ఫార్మాలో కొంత ఈరోజు కొంత ఫ్లాట్ కరెక్షన్ ట్రెండ్ అనేది మనం చూస్తున్నాము. నిన్నంతా కొంత ర్యాలీ అనేది చూసిన ఫార్మా స్టాక్స్ మన అగైన్ సెకండ్ హాఫ్లో కొంత కరెక్షన్ అనేది రావడం చూసాము. అండ్ ఈరోజు కనుక చూసుకున్నట్టయితే కొంత ఫ్లాట్ మూమెంటంలో ఫార్మా స్టాక్స్ మూవ్ అవుతున్నాయి. సో ఎలాంటి ట్రేడింగ్ స్ట్రాటజీని మీరు అబ్జర్వ్ చేస్తున్నారు ఫార్మా పార్ట్లో? ఫార్మా కొద్దిగా నెగిటివ్గా ఉన్నప్పటికీ ఓవరాల్గా అప్ సైడ్లోకి మూమెంటం వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో ఎవ్రీ డిప్ కూడా ఒక బయింగ్ ఆపర్చునిటీగానే తీసుకోవాలి. సో ఫార్మా అంటే అన్ని స్టాక్స్ మళ్ళీ అప్ సైడ్లో లేవు, కొన్ని రివర్సల్లో కూడా ఉన్నాయి. సో సన్ ఫార్మా కానీ లూపిన్, డాక్టర్ రెడ్డిస్ లాంటి మన లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం బాగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ఎవ్రీ డిప్ కూడా వీటిల్లో అప్ సైడ్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. బయింగ్ ఆపర్చునిటీగా తీసుకోవాల్సి ఉంటుంది. సో సన్ ఫార్మా విషయానికి వస్తే రీసెంట్గా 465, 464 దగ్గర ఒక గ్యాప్ అనేది ఏర్పడింది కాబట్టి ఆ గ్యాప్ని రీటెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాము. కర్నూలు నుండి వినీల్ కాలర్ ఉన్నారు. హలో. హలో, యా, గుడ్ మార్నింగ్ వినీల్, అడగండి. మ్యామ్ 11,000 కాల్ తీసుకున్నాను, 4 లాస్. ఓకే, లాంగ్ బ్యాక్ తీసుకున్నాను. ఇప్పుడు 50% లాస్లో ఉన్నాను. ఎగ్జిట్ కావాలా ఎట్లాంటి సపోర్ట్ కొంచెం చెప్తాను. ఓకే. ఏ కాల్ ఆప్షన్ తీసుకున్నారండి? 11,000. 11,050 కాల్. అంటే జనవరి సిరీసా లేకపోతే ఫిబ్రవరి సిరీసా? జనవరి 11,000 కాల్ ఆప్షన్ అంటే మళ్ళీ 11,000 పైన నిఫ్టీ వెళ్తేనే మీ కాల్ ఆప్షన్లో ప్రాఫిట్ అనేది వస్తుంది. సో ప్రస్తుతానికైతే అలాంటి ప్యాటర్న్ అయితే నాకు కనిపించట్లేదు. సో నేను కొద్దిగా బేరిష్గా ఉన్నాను ప్రస్తుతం నిఫ్టీ పైన. సో 11,000 వచ్చే ఛాన్సెస్ అయితే లేవు కాబట్టి ప్రస్తుతానికైతే ఈరోజు గమనించండి. ఈరోజు కొద్దిగా డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ కానీ వస్తే మీరు ఎగ్జిట్ తీసుకోమని చెప్తాను. లేదు మీకు ఒకసారి ఈరోజు క్లోజింగ్ వరకు 10,870, 880 పైన నిఫ్టీ క్లోజ్ అయితే కనుక మీరు అన్నట్టు 11,000 వచ్చే అవకాశాలు ఉంటాయి. సో దాన్ని గమనించాలి. ఏంటంటే మనకి ఈరోజు రెసిస్టెన్స్ పైన క్లోజ్ అవుతుందా కింద క్లోజ్ అవుతుందా అన్న దాన్ని బట్టి నెక్స్ట్ డైరెక్షన్ ఉంటుంది. సో ఈరోజు గమనించండి. గమనించిన తర్వాత మీరు ట్రేడ్ డెసిషన్ తీసుకోవచ్చు. ఒకవేళ రెసిస్టెన్స్ పైన ఉంటే క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. ఓకే అండి, మెయిల్స్ కూడా చూద్దాము. కాల్స్తో పాటుగా సతీష్ రెడ్డి మెయిల్ చేశారు. ఎస్ బ్యాంక్ ఒక 6 months to 1 year వీతో బై చేయాలనుకుంటున్నారు. బయింగ్ పాయింట్స్ అడుగుతున్నారు సూర్యదేవ్ గారు. రేమండ్ సార్, ఎస్ బ్యాంక్
ఎస్ బ్యాంక్ 6 months to 1 year వ్యూతో బయింగ్ పాయింట్ సజెస్ట్ చేయమని అడుగుతున్నారు. మీరు అన్నట్టు ఇది నా ఉద్దేశంలో అయితే మీరు చెప్పిన టైం పీరియడ్ చాలా తక్కువ ఎస్ బ్యాంక్ విషయానికి వస్తే. సో ప్రస్తుతానికి కొద్దిగా లోయర్ లెవెల్స్ నుంచి బౌన్స్ వచ్చినప్పటికీ అది ట్రేడింగ్ బౌన్స్గానే భావించాల్సి ఉంటుంది. సో అంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా అట్రాక్టివ్ చార్ట్ ప్యాటర్న్స్ అయితే కనిపించట్లేదు. సో ఓవరాల్గా లోయర్ లెవెల్స్లోనే కన్సల్టేషన్ మోడ్లో కొనసాగే అవకాశాలు ఉన్నాయి. సో ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే నేను ఎస్ బ్యాంక్ని అయితే అడ్వైస్ చేయలేను. మనోజ్ కుమార్ మెయిల్ చేశారు. అశోక్ లేలాండ్ 2 years వ్యూతో బయింగ్కి వెళ్ళొచ్చు అంటారా? ఎంట్రీ లెవెల్స్ ఏంటి అని అడుగుతున్నారు. అశోక్ లేలాండ్ అశోక్ లేలాండ్ 2 years వ్యూ ఉంటే కనుక మీరు బయింగ్కి వెళ్ళొచ్చు. ఈ ఒకేసారి ఇన్వెస్ట్ చేయకుండా ఎస్ఐపి మెథడ్లో ఎక్కువ ఎప్పుడైతే డిప్ వస్తుందో ఆ డిప్ నుంచి కొద్దిగా అక్యుములేషన్ చేసుకుంటూ వెళ్ళండి. లాంగ్ టైంలో మళ్ళీ అప్ సైడ్లోకి వెళ్ళే అవకాశం అయితే ఉంది. బాబా సాయి మెయిల్ చేశారు. కడిలా హెల్త్ కేర్ అండ్ జేపీ అసోసియేట్స్ రెండు కూడా యావరేజింగ్కి వెళ్ళమంటారా? కడిలా అండ్ జేపీ అసోసియేట్ ఎక్కడ బై చేశారో చెప్పలేదు. సో మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే దీంట్లో యావరేజ్ చేసుకొని కంటిన్యూ చేసుకోవచ్చండి క్యాడిలా హెల్త్ కేర్లో. సో లాంగ్ టైం అంటే 1 year 2 years మీరు హోల్డ్ చేయగలిగితే అప్ సైడ్ వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. అదేవిధంగా జేపీ అసోసియేట్ విషయానికి వస్తే మాత్రం జేపీ అసోసియేట్ దీంట్లో ఉన్న పొజిషన్ అయితే పెట్టుకోండి, బౌన్సెస్ వస్తే ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయండి తప్ప దీంట్లో ఫ్రెష్గా ఇన్వెస్ట్మెంట్ చేయకండి. జేపీ అసోసియేట్లో క్యాడిలాలో మాత్రం మీరు యావరేజ్ చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ కోసం మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ మెయిల్ చూద్దాము. రామకృష్ణ మెయిల్ చేశారు. ఇన్ఫోసిస్ 710 కాల్ 10 రూపీస్లో తీసుకున్నాను, ఇది హోల్డ్ చేయమంటారా? ఇన్ఫోసిస్ 710 కాల్ ఇన్ఫోసిస్ 710 కాల్ మీరు చాలా డిస్టెన్స్లో ఉన్నారండి. మీరు ఆల్రెడీ ఆ 710 దగ్గర రెసిస్టెన్స్ ఉంది ఇన్ఫోసిస్కి. సో 710 క్రాస్ అవ్వడం చాలా కష్టం ప్రస్తుతం ఉన్న చార్ట్ సెటప్ ప్రకారం. 710 కాల్ ఆప్షన్ వీలైనంత తొందరగా బయటికి రమ్మని చెప్తాను, అది రాకపోవచ్చు అండి మీకు. నెక్స్ట్ మెయిల్ చూద్దాము. వినిల్ మెయిల్ చేశారు. టాటా స్టీల్ 490 జాన్ కాల్ తీసుకున్నారు ఇంట్రాడేకి, ఇది సపోర్టింగ్ లెవెల్స్ ఎక్కడున్నాయని అడుగుతున్నారు. 490 కాల్ జాన్ ఇంట్రాడేకి 490 కాల్. టాటా స్టీల్ ఓవరాల్గా అయితే వీక్గా ఉందండి. 494 495 ఆ జోన్ దగ్గర రెసిస్టెన్స్ అనేది ఎదుర్కొంటుంది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో 490 వస్తుందా లేదా అనేది కొద్దిగా కష్టమే. ప్రస్తుతానికైతే రేంజ్ బౌండ్ మోడ్లో ఉంది. ఒక్కసారి నిన్నటి లో కనుక బ్రేక్ డౌన్ అయితే ఇంకా డౌన్ సైడ్ మూమెంటం వచ్చే అవకాశాలు ఉంటాయి. సో నిన్నటి లో విషయానికి వస్తే ఆల్మోస్ట్ 475 దగ్గరలో ఉంది. మీరు ఉన్న కాల్ ఆప్షన్కి 475 స్టాప్ లాస్ పెట్టుకోండి. 475 స్పాట్లో కనుక నిఫ్టీ అది టాటా స్టీల్ బ్రేక్ డౌన్ అయితే కాల్ ఆప్షన్ నుంచి బయటకు వచ్చేసేయండి. ఓకే సురదేవ్ గారు, ఇక జీ ఎంటర్టైన్మెంట్ కనుక చూసుకున్నట్టయితే లాస్ట్ ఫ్యూ డేస్గా జీ ఎంటర్టైన్మెంట్స్లో ఒక డౌన్ ట్రెండ్ అనేది కంటిన్యూ అవ్వడం మనం చూస్తున్నాము. నిన్న కనుక చూసుకున్నట్టయితే ఒక చిన్న ర్యాలీ అనేది వచ్చినప్పటికీ కూడా అది నిన్న కూడా ఒక డౌన్ ట్రెండ్ నుంచి ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది వచ్చింది. బట్ అది సస్టైన్ అవ్వలేకపోయిందని చెప్పుకోవచ్చు. ఈరోజు కూడా చూసుకున్నట్టయితే ఒక స్లైట్ ప్రాఫిట్ బుకింగ్ జోన్లోనే జీ ఎంటర్టైన్మెంట్స్ ట్రేడ్ అవుతూ వస్తూ ఉంది. సో దీన్ని కనుక అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ముఖ్యంగా నెక్స్ట్ సపోర్టింగ్ లెవెల్స్ అనేది ఎలా ఉన్నాయంటారు? అండ్ నెక్స్ట్ టెక్నికల్ చార్ట్స్ పరంగా చూసుకున్నట్లయితే నెక్స్ట్ మూవ్ అనేది ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? సో జీ ఎంటర్టైన్మెంట్ ముఖ్యంగా రీసెంట్గా చెప్పాలంటే 501 ఆ జోన్ దగ్గర నుంచి రివర్స్ అవ్వడం చూస్తున్నాం ఫ్యూ వీక్స్ బ్యాక్ నుంచి. సో అక్కడ ఎప్పుడైతే ఫెయిల్ అయిందో అక్కడ నుంచి డౌన్ సైడ్ మూమెంటంలోనే ఉంది. సో ప్రస్తుతానికైతే ఒక రేంజ్ బౌండ్ మూమెంట్లో కనిపిస్తూ ఉంది. దీనికి నెక్స్ట్ ఇమీడియట్ సపోర్ట్ 430 దగ్గరలో ఉంది. జీ ఎంటర్టైన్మెంట్ 430 స్పాట్ లెవెల్ కనుక బ్రేక్ డౌన్ అయితే దీంట్లో ఇంకా కొద్దిగా వీక్నెస్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా అప్ సైడ్ రెసిస్టెన్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 470 475 ఆ జోన్ దగ్గర రెసిస్టెన్స్ ఉంది. సో ఆ జోన్లోనే జీ ఎంటర్టైన్మెంట్ మూమెంటం అనేది కొనసాగే అవకాశాలు ఉంటాయి. ఎటువైపు అయితే బ్రేక్అవుట్ వస్తుందో అటు సైడ్ మూమెంటం అనేది ఇంకా కొనసాగే అవకాశాలు ఉంటాయి. ఓకే, నెక్స్ట్ మెయిల్ చూద్దాము. సరౌండ్ మెయిల్ చేశారు. ఐసిఐసిఐ బ్యాంక్ జనవరి 380 పుట్ 10 రూపీస్లో తీసుకున్నాను, ఇది హోల్డ్ చేయమంటారా? వ్యూ ఏంటి అని అడుగుతున్నారు. 380 పుట్ 10 రూపీస్లో. చూడండి, ఐసిఐసిఐ బ్యాంక్ ప్రస్తుతానికి రీసెంట్ బౌన్స్ నుంచి ప్రస్తుతానికి అయితే సెల్లింగ్ మోడ్లో ఎంటర్ అయింది. ఈరోజు
మీరు 380 పుట్ ఆప్షన్ మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చండి. నా ఉద్దేశంలో ఇది ఇక్కడ కొద్దిగా ఈరోజు బేరిష్నెస్ అనేది కన్ఫర్మ్ అంటే సెల్లింగ్ మోడ్లోకి అయితే వచ్చింది. ఈరోజు బేరిష్ అంటే నెగటివ్గా క్లోజ్ అయితే కనుక నెక్స్ట్ 360 to 360 ఆ జోన్ వరకు డిప్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీరు పుట్ ఆప్షన్ మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మెయిల్ చూద్దాం. వెంకటేశ్వరరావు మెయిల్ చేశారు. ఎన్ఎండిసి ప్రజెంట్ లెవెల్లో 1 ఇయర్ వ్యూతో బయింగ్కి వెళ్ళొచ్చు అంటారా అని అడుగుతున్నారు. ఎన్ఎండిసి యా ఎన్ఎండిసి 1 ఇయర్ వ్యూతో బై చేయొచ్చు అంటే చేయొచ్చండి. మీరు ఒకేసారి ఇన్వెస్ట్ మాత్రం చేయకండి. ఇక్కడ ఫస్ట్ ప్రైస్ పాయింట్గా కొద్దిగా ఇన్వెస్ట్ చేయండి. ఇంకా కొద్దిగా డిప్ వస్తే కనుక మళ్ళీ కొద్దిగా యావరేజ్ చేయడానికి మీరు కొద్దిగా క్యాష్ రిజర్వ్లో పెట్టుకోండి. సో ప్రజెంట్ ఉన్న లెవెల్స్ అయితే ఆల్మోస్ట్ ఒక డబుల్ బాటమ్ ఫార్మేషన్ దగ్గరలో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నుంచి ఒక టెక్నికల్ బౌన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ప్రస్తుతానికి ఇది ఈ లెవెల్ నుంచి బౌన్స్ అయితే కనుక 112, 115 ఫస్ట్ రెసిస్టెన్స్గా ఉంటుంది. సో దానిపైన కొద్ది రోజులు సస్టైన్ అయితే ఎన్ఎండిసిలో నెక్స్ట్ లెవెల్కి అప్ సైడ్ మూమెంటం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇమ్మీడియట్ అప్ సైడ్ మూమెంటం అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు. మీరు 1 ఇయర్ 2 ఇయర్స్ వ్యూ ఉంటే కనుక దీంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. హైదరాబాద్ నుండి వంశీ కాలర్ ఉన్నారు. హలో వంశీ అడగండి. మేడం గుడ్ మార్నింగ్ మేడం. యా గుడ్ మార్నింగ్ వంశీ. మేడం భారత్ ఫోర్స్, జైన్ ఇరిగేషన్, విమార్ట్ ఈ లెవెల్లో తీసుకోవచ్చు మేడం లాంగ్ టర్మ్ కోసం 1 ఇయర్ 2 ఇయర్స్. భారత్ ఫోర్జ్, జైన్ ఇరిగేషన్ అండ్ విమార్ట్ 1 ఇయర్కి 1 ఇయర్కి 2 ఇయర్స్ కానీ లాంగ్ టర్మ్ తీసుకోవచ్చు. యా ఓకే వంశీ. సో మీరు చెప్పిన దాంట్లో భారత్ ఫోర్జ్, డిమార్ట్ మీరు 1 ఇయర్ విమార్ట్ కూడా మీరు అన్ని విమార్ట్ విషయానికి వస్తే చాలా వరకు అప్ సైడ్ మూమెంటంలో ఉంది. ప్లస్ రీసెంట్గా కరెక్షన్ మోడ్లో ఎంటర్ అయింది. సో ఇక్కడ నుంచి లాస్ట్ 1 ఇయర్లో వచ్చిన అప్ సైడ్ మూమెంటమే కంటిన్యూ అవుతుందా అంటే అది ఉండదండి. అలా ఆ విధంగా ఉండదు. అట్లీస్ట్ కొద్దిగా ఏదైతే బౌన్స్ వచ్చిందో ఆ బౌన్స్లో అట్లీస్ట్ 30% రిట్రేస్మెంట్ కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ పరంగా బాగానే ఉంటుంది. ఒకేసారి ఇన్వెస్ట్ చేయకండి. ఈ లెవెల్ నుంచి ఇది ఫస్ట్ ప్రైస్ పాయింట్గా చూస్ చేసుకోండి. ఎవ్రీ డిప్లో మీరు కొద్దిగా అక్యుములేషన్ చేస్తూ ఉండండి. సో లాస్ట్ ఇయర్లో చాలా అప్ సైడ్లో వచ్చింది, ఈ ఇయర్లో కూడా అదే విధంగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయకండి. కొద్ది కరెక్షన్ తర్వాతే మళ్ళీ అప్ సైడ్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. జైన్ ఇరిగేషన్ మాత్రం మీరు అవాయిడ్ చేయమని చెప్తాను ప్రస్తుతానికి. భారత్ ఫోర్జ్ మీరు యావరేజ్ ఇక్కడ ఫస్ట్ ప్రైస్ పాయింట్గా చూస్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా మార్కెట్ అవుట్లుక్ రాబోయే 1 ఇయర్ 2 ఇయర్లో కొద్దిగా బేరిష్గానే ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇమ్మీడియట్ అప్ సైడ్ వెళ్తుందని ఉద్దేశం కాకుండా ఎవ్రీ డిప్లో మీరు కొనాలనుకున్న స్టాక్స్ ఎవ్రీ డిప్లో కొద్దిగా అక్యుములేషన్ చేయండి. మీరు లాంగ్ టైంలో యావరేజ్ అనేది తగ్గుతూ ఉంటుంది. కాబట్టి బౌన్సెస్ వచ్చినప్పుడు మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. ఓకే సూర్యదేవ్ గారు, ఫైనలీ మార్కెట్ సైడ్ వెంట కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్ వీక్గానే మూవ్ అవ్వడం మనం చూస్తున్నాము. సో ముఖ్యంగా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్టయితే ఇంకా ఎంతవరకు డౌన్ సైడ్లోకి వెళ్ళొచ్చు అంటారు మార్కెట్స్ ఈ లెవెల్ నుండి? ఎట్ ద సేమ్ టైం ట్రేడర్స్కి కానీ ఇన్వెస్టర్స్కి కానీ ఈ టైంలో మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటంటారు? నిఫ్టీ విషయానికి వస్తే 10,750, 10,740 అనేది కీలకమైన సపోర్ట్ జోన్ అని చెప్పుకోవచ్చు ఇంట్రాడే కోసం. సో ఆ జోన్ వైపుగా వెళ్తుందని అయితే నేను భావిస్తున్నాను ప్రస్తుతం టెక్నికల్ ఇండికేటర్స్ ప్రకారం. ఆ జోన్ బ్రేక్ డౌన్ అయితే కనుక ఇప్పుడున్న వీక్నెస్ ఇంకా ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే ఈ వీక్లో 750, 10,750, 740 కింద క్లోజ్ అయితే నెక్స్ట్ వీక్లో కూడా ఈ డౌన్ సైడ్ మూమెంట్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మనకు కాంట్రారీగా చెప్పాలంటే 10,870, 880 పైన నిఫ్టీ ఈరోజు కనుక క్లోజింగ్ ఇవ్వగలిగితే సో బుల్స్లో ఇంకా శక్తి ఉంది, ఇంకా పైకి తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయని భావించాల్సి ఉంటుంది. సో ఈరోజు మనకు ముఖ్యమైన రోజు. ఎక్కడి వైపు అయితే బ్రేక్అవుట్ వస్తుందో అటు సైడ్ మూమెంటం తీసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రస్తుతానికైతే వెయిట్ అండ్ వాచ్లోనే ఉండమని చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ సూర్యదేవ్ గారు. సో వియాస్ ప్రెజెంట్ మార్కెట్ ట్రెండ్ చూసుకున్నట్టయితే నిఫ్టీ 24 పాయింట్స్ నెగిటివ్గా 10,831 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 48 పాయింట్స్ నెగిటివ్ వెస్లో 36,164 వద్ద ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 135 పాయింట్స్ నెగిటివ్ సైడ్తో 27,585 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తోంది. సో ఇది వాళ్ళ మార్కెట్స్ at 11 AM. 12 మార్కెట్స్లో మెయిల్స్ అండ్ కాల్స్తో మేము ముందుంటాం. స్టే ట్యూన్.